ఎఫెసు సంఘ కాలానికి తొలకరి వర్షాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఉన్న సంఘ కాలాలన్నిటికీ కూడా తొలకరి వర్షమే పడుతూ ఉంది. కానీ చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ తరానికి వచ్చేసరికి, నీవు నేను జీవించే లవదికే సంఘ కాలానికి వచ్చేసరికి తొలకరి వర్షంతో పాటు కడవరి వర్షం కూడా పడుతూ ఉన్నది ఇక్కడ. ఆమేన్. తొలకరి వర్షం అనగా ఆ దినాలలో పౌలు బోధించిన ప్రత్యక్షత, ఆ దినాలలో దేవుడు పేతురుకు పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షత, వాక్యము పునాది ఈ దినాన మరలా మనకు వచ్చింది. ఆమేన్. వారి పత్రికల మీద మనం కట్టబడుతూ ఉన్నాం. తొలకరి వర్షం మనకు వచ్చింది, కడవరి వర్షం కూడా మనకు వచ్చింది. కడవరి వర్షాన్ని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కడవరి వర్షం ఎక్కడ ఉంది? మలాకి 4:5-6 ఉంది కడవరి వర్షం. ప్రకటన గ్రంథం 10:7 ఉంది చివరి వర్షం, కడవరి వర్షం. ఆమేన్. సో చాలా జాగ్రత్తగా విషయం, మలాకి 4:5-6 ఏదైతే ఉందో అది ఎఫెసు సంఘ కాలానికి లేదు. అవునా? అది స్ముర్ర సంఘ కాలానికి లేదు, అది పెర్గమాకు లేదు, థియతైరకు లేదు, సార్దీస్కి లేదు. అది కానీ ఎవరికి ఉంది? లవోదికీయకు వాగ్దానం చేయబడింది. ఆమేన్. అదేవిధంగా ప్రకటన 10:7 అది ఎఫెసీలకు లేదు. అది అవునా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనకు తెలిసినంత లోతైన వాక్యం ఆ రోజున వారికి తెలియదు. ఈరోజు మనకు తెలిసినన్ని మర్మాలు వారికి తెలియదు. ఈరోజు మనము బలపడినంతగా వారు బలపడలే ఆ దినాన. ఆమేన్. కానీ ఆ కాలానికి ఆ వాక్యం సరిపోయింది వారికి. ఆమేన్. ఎందుకంటే వారు మంచి కాలంలో ఉన్నారు, దైవ సన్నిధి ఉన్న కాలంలో ఉన్నారు. కానీ ఈ కాలానికి వచ్చేసరికి ఎందుకు 2 వర్షము కావాలంటే ఇది చెడు కాలమైనది, ఇది అంతకాలమై ఉన్నది. ఈ అంత్యకాలంలో నీవు బలపడాలంటే, నువ్వు గట్టి పడాలంటే నీకు 2 వర్షము కావాలి. మలకు 4-5 ఉన్న వ్యక్తి నీకు రావాలి. ప్రకటన 17లోని మర్మాలు లేదా దేవుని లోతైన వాక్యం నీకు ప్రకటించబడాలి. ఎప్పుడైతే ఈ 2 వర్షాలు నీకు వస్తాయో నీ విత్తనం గట్టిపడుతుంది, నీ ఆత్మ గట్టిపడుతుంది, నీ ఆత్మ జీవితం గట్టిపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిపడి నీ ఆత్మ జీవితం తర్వాత కోతకు సిద్ధంగా ఉంటుంది, అది ఎత్తబాటుకు సిద్ధంగా ఉంటా ఉన్నది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆశీర్వదించబడిన జనాంగమై ఉన్నాం, 2 ప్రత్యక్షత కలిగి ఉన్నాం, 2 బలాన్ని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం సెలవిస్తుంది? మనం ఎంత బలవంతులమో తెలుసా? ఆయన అంటున్నాడు, పాతాళలోక ద్వారములు సైతం నీ ముందు నిలబడచాలవని అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా నీలో ఉన్న బలము ఎంతో, నువ్వెంతో బలశాలి అయినావు. నీవంటే సాతానికి ఎందుకు భయమో? ఎందుకంటే వారికి తెలుసు మనలో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు ఉన్నాడు. వీరు బలము కలిగిన జనాంగమై ఉన్నారు, వీరు గురిపోతు కంపలు ఎవలేస్తూ ఉన్నారు, ఆడు సింహముల రెచ్చిపోవు జనాంగమై ఉన్నారు. వారికి తెలుసు వీరిలో ఉన్న బలం. తొలకరి వర్షం, కడవరి వర్షం వారికి దిగి వచ్చింది. ఆ వర్షం అనగా దేవుని యొక్క ప్రత్యక్షత. దేనినైనా ఎదిరించగల శక్తి గలవారమై ఉన్నామని దినాన సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉన్నామే దినాన. దేవుని ప్రత్యక్షత బలంగా దిగివచ్చిన దినాలివి, దేవుని వాక్యము దిగివచ్చిన దినాలివి. దేవుడు స్వయాన లవోదికే సంఘ కాలంలో మనుష్య కుమారుడు రూపంలో దిగివచ్చిన దినాలివి. దేవుడు తన ప్రవక్తలో ఉండి సంఘానికి కొరకు దిగివచ్చిన దినాలివి. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనుష్య కుమారుడు దిగి వచ్చిన దినాలివి. అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్కనే ఉన్నాడు. దేవుడు మనతో ఉండగా మనకు విరోధి ఎవడు? బలమైన జనాంగం ఇదే, శక్తి పొందిన జనాంగం ఇదే. దేవుడు స్వయాన బోధిస్తున్న సంఘము ఇది అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం 2 వర్షాలను అడిగి ఉన్నాం, 2 ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాం, 2 అభిషేకాన్ని కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ ఒక అభిషేకమైనది. మన మీద అనేకమైన అభిషేకాలు ఉన్నాయి. తినమున మనము గొప్ప అభిషేకాలు కలిగి ఉన్నాం, మనం ప్రవక్తల అభిషేకాలు కలిగి ఉన్నాం, మనం పరిశుద్ధాత్మ అభిషేకాలు కలిగి ఉన్నాం, మనం దేవుని అభిషేకాలు కలిగి ఉన్నాం, వాక్యం అభిషేకాలు కలిగి ఉన్నాం. అభిషేకించబడిన జనాంగం దేని కొరకైనా సిద్ధంగా ఉన్నది తినారా.